ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూసేది దేనికోసం? పే కమిషన్ కోసం. ప్రతి 10 సంవత్సరాలకోసారి కేంద్ర ప్రభుత్వం పే కమిషన్ అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ 8th పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అప్రూవ్ చేసింది. దాదాపు 1.15 crore బెనిఫిషియరీస్ దీనివల్ల లబ్ధి పొందుతారు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 50 లక్షల మంది ఉన్నారు. పెన్షనర్స్ అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు 65 లక్షల మంది ఉన్నారు. ఈ పే కమిషన్ సంబంధించిన రికమెండేషన్స్ వీళ్ళందరికీ లబ్ధి చేకూరుస్తాయి. దీనికి సంబంధించి అంటే 8th పే కమిషన్ కి చైర్పర్సన్ గా రంజనా ప్రకాష్ దేశాయ్, తర్వాత ప్రొఫెసర్ పులక్ సింగ్ ఐఐఎం బెంగళూరు సంబంధించిన ప్రొఫెసర్ గారు పార్ట్ టైం మెంబర్ గా ఉన్నారు. తర్వాత పెట్రోలియం సెక్రటరీ పంకజ్ జైన్ ఈయన మెంబర్ సెక్రటరీ అన్నమాట. ఈ పే కమిషన్ 18 నెలల పాటు దీనిపైన కసరత్తు చేసి దీనికి సంబంధించిన రికమెండేషన్స్ ఇస్తుంది. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పేస్ రివైజ్ చేయాలనే దాని మీద ఈ పే కమిషన్ కసరత్తు చేస్తుంది. ఈ పే కమిషన్ ఇచ్చే రికమెండేషన్స్ 1 జనవరి 2026 నుంచి అప్లై అవుతాయి అనమాట. అంటే పే కమిషన్ ఇచ్చే రికమెండేషన్స్ కాస్త లేట్ అయినా అవి 1 జనవరి 2026 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అప్లై అవుతాయి. అంటే రిట్రాస్పెక్టివ్ గా అప్లై అవుతాయి అనమాట.